గాజాలో ఆహారం జారవిడవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్ డ్రాప్స్ విధానంలో విమానాల ద్వారా 20 లక్షల మందికి భోజనం దొరికేలా చేయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులతో చిత్తైన గాజాలో ఇప్పటికే 60,000 మంది మృతి చెందారు. వేలాది భవనాలు నేలకూలి శిథిలాలుగా పడి ఉన్నాయి. ఆ కుప్పల్లోనే, ఆ శిథిలాల్లోనే తలదాచుకుంటున్న బాధితులు తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. గాజాలో ఇప్పటికే ఆకలి చావులు సర్వసాధారణంగా మారాయి. మిగిలిన వారిలో చిన్నపిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారని యూనిసెఫ్ ఆరోపిస్తోంది. 24 గంటల్లోనే పోషకాహార లోపంతో 14 మంది చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలో నడిచే గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో గాజాలో పోషకాహార లోపంపై అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుండటంతో గత వీకెండ్ నుంచి ఇజ్రాయెల్ మానవతా సాయాన్ని అందించడం తిరిగి ప్రారంభించింది. ఒకవైపు తానే దాడులు చేస్తూ మరోవైపు దాడులు జరిపిన చోట సాయం అందిస్తోంది. జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సమన్వయం చేసుకుంటూ గగనతలం నుంచి ఆహారాన్ని పారాచూట్ల ద్వారా గాజాలోకి జారవిడుస్తోంది. అయితే ఇజ్రాయెల్ మానవతా సాయాన్ని అందిస్తున్న తీరుపై సహాయ సంస్థలు, ఐక్యరాజ్య సమితి అధికారులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అని, రిస్క్ తో కూడుకున్నదని అంటున్నారు. భూమి మీద నేరుగా జనానికి ఈ సాయం అందించే వీలు ఉన్నా ఇజ్రాయెల్ ఆ పని చేయడం లేదు. నిజానికి ఇది మానవతా సాయానికి ప్రత్యామ్నాయం కాదని అంటున్నారు పరిశీలకులు. గాజా స్ట్రిప్ అంతటా ఆకలి చావులు తలెత్తే ప్రమాదం ఉందన్న హెచ్చరికల తర్వాత ఇంత ఆలస్యంగా విమానాల ద్వారా చేసే ఎయిర్ డ్రాప్స్ ప్రమాదకరమైన చోట్ల పడుతున్నాయి. వాటిని సేకరించేందుకు వందల సంఖ్యలో జనం పరుగులు తీస్తున్నారు. ఆహారం కోసం ఒకరినొకరు దాడులు చేసుకుంటున్నారు. ప్రమాదకరమైన బాంబులపై అడుగులు వేసి ప్రమాదాలకు గురవుతున్నారు. దొరికిన చోట దొరికినంత ఆహారం, మందులను చేజిక్కించుకుంటున్న జనం పరుగులు తీస్తూ సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఈ దృశ్యాలు హృదయ విదారకరంగా ఉంటున్నాయి. అయితే మరింత మానవతా సాయం పంపిణీ చేసేందుకు వీలుగా గాజాలోని కొన్ని ప్రాంతాల్లో ఇజ్రాయెల్ రోజులో 10 గంటల పాటు మిలిటరీ ఆపరేషన్ కు విరామం ఇస్తోంది. దీంతో ఇక్కడ జరుగుతున్న మరణాల సంఖ్య బయటకొస్తోంది. పోషకాహార లోపంతో మరణిస్తున్న వారి సంఖ్యను గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిస్తోంది. ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర సంస్థలకు చెందిన 120కి పైగా ట్రక్కులు నిత్యావసరాలు తీసుకొని ఆ రోజు గాజాలో ప్రవేశించాయని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. 7 ప్యాకెట్ల పిండి, పంచదార, క్యాన్ ఫుడ్ గాజాలో జారవిడిచామని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. 25 టన్నుల ఆహారం, అవసరమైన మానవతా సాయం జోర్డాన్, యుఏఈ అందించాయని జోర్డాన్ అధికారులు చెప్పారు. ఈ 2 అరబ్ దేశాలు మళ్లీ ఎయిర్ డ్రాప్స్ ద్వారా సాయం అందించడం ప్రారంభించాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బలగాలకు నిత్యావసరాలు అందించడానికి మొదలైన ఎయిర్ డ్రాప్స్ విధానం తర్వాత కాలంలో మానవతా సాయానికి కీలకంగా మారింది. 1973లో ఐక్యరాజ్య సమితి తొలిసారిగా సాయం అందించేందుకు ఈ విధానాన్ని ఉపయోగించింది. అయితే మరింత ప్రభావవంతంగా ఉండే అవకాశాలు లేనప్పుడు, విఫలమైనప్పుడు మాత్రమే ఇలా పారాచూట్ల ద్వారా ఆహారం అందించడం అన్నది ఆఖరి అవకాశంగా చూడాలన్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP 2021లో విడుదల చేసిన ఒక రిపోర్ట్ లో తెలిపింది. గతంలో WFP ఆధ్వర్యంలో దక్షిణ సుడాన్ లో ఎయిర్ డ్రాప్స్ నిర్వహించారు. ప్రస్తుతం మాత్రం గాజాలో జనం పరిస్థితి అధ్వానంగా మారింది. వారు ప్రస్తుతం అందుతున్న మానవతా సహాయంపై పెదవి విరుస్తున్నారు. 4 నెలలుగా తాజా కూరగాయలే తినలేదు. తింటున్నదంతా గడువు తీరిన క్యాన్ ఫుడ్, పిండి మాత్రమే అంటున్నారు గాజా ప్రజలు. ఫుడ్ ఎయిర్ డ్రాప్స్ ఖరీదైనవని, ఇది అంత ప్రభావవంతంగా ఉండవు అని అంటున్నారు. ఆకలితో అలమటించుకుపోతున్న ప్రజల మరణాలకు కూడా ఈ డ్రాపింగ్స్ కారణమవుతున్నాయని UN పాలస్తీనా శరణార్థి సంస్థ చెబుతోంది. ఒక పక్క గాజా సరిహద్దుల్లో ఆగి ఉన్న వందలాది లారీలను ఇజ్రాయెల్ అనుమతిస్తే జనానికి నేరుగా సాయం అందించే అవకాశం ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. మనిషి సృష్టించిన ఆకలిని పరిష్కరించడం రాజకీయ సంకల్పం ద్వారా మాత్రమే జరగాలి. ఇందుకోసం నిర్బంధం ఎత్తివేయాలని, తలుపులు తెరవాలని, ప్రజలకు అవసరమైనవి గౌరవంగా, సురక్షితంగా వారికి అందే ఏర్పాటు చేయాలని చెబుతున్నారు విశ్లేషకులు. ఎయిర్ డ్రాప్స్ విధానం చాలా పాతకాలం నాటిది. దీని ద్వారా కావాల్సిన స్థాయిలో మానవతా సాయాన్ని పంపిణీ చేయలేరని ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ కూడా చెబుతున్నా ఇజ్రాయెల్ వినిపించుకోవడం లేదు. గమ్మత్తేంటంటే, ఒకవైపు ఇక్కడి ప్రజలకు అరాకొరగానైనా ఇజ్రాయెల్ నుంచే నీరు, ఆహారం లభిస్తోంది. ఆ సమయం పూర్తవడంతో ఇజ్రాయెల్ అందించిన నీరు నింపుకోవడానికి వేచి ఉన్న 6 పిల్లలు ఇజ్రాయెల్ జరిపిన దాడులలో మృతి చెందారు. ఆ మాత్రం దానికి వారిని డైరెక్ట్ గా చంపేయచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు గాజా బాధితులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి గాజాలోని 20 లక్షల మంది ప్రజల్లో ప్రతి ఒక్కరికి ఒక పూట భోజనం అందించాలంటే 160కి పైగా విమానాలు అవసరమవుతున్నాయి.
గతంలో నిర్వహించిన ఎయిర్ డ్రాప్ సమయంలో గందరగోళం తలెత్తిందని, నిస్పృహతో ఉన్న ప్రజలు ఆహార పొట్లాలు అందుకునేందుకు ఒకరితో ఒకరు పోటీ పడి పెనుగులాడుతున్నారు. కొన్ని ఆహార పదార్థాల ప్యాకెట్లు ప్రమాదకర ప్రాంతాల్లో పడ్డాయి. ఆకాశం నుంచి జారి విడిచే ప్యాకెట్లలో ఎక్కువ భాగం పడే చోటుకు పెద్ద సంఖ్యలో జనం వెళ్తే వారు పెద్ద ప్రమాదంలో పడినట్లే అవుతోంది. ఇజ్రాయెల్ ఖాళీ చేయించిన ప్రాంతాలలో జనం ఉంటే అది ప్రమాదకరంగా మారుతోంది. ఎయిర్ డ్రాప్స్ జారి విడిచిన మానవతా సాయం ఇజ్రాయెల్ ప్రమాదకర పోరాట జోన్లుగా ప్రకటించిన చోట పడిన సందర్భాలు ఉన్నాయి. తిరిగి అక్కడే ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు కూడా నిర్వహిస్తోంది. గాజాలో ఇప్పటికే ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న ప్రాంతాలకు జనాన్ని రానివ్వడం లేదు. ఆ ప్రాంతాలను జేసీబీలతో చదును చేస్తోంది. ఆ ప్రాంతాలను ఇజ్రాయెల్ లో కలుపుకునేందుకు ఇలా చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. మిలిటరీ ఆపరేషన్ కు ఇజ్రాయెల్ ఇచ్చిన విరామం కేవలం జనాన్ని అక్కడికి వచ్చేలా చేసి చంపడం కోసమేనని గాజాలోని పాలస్తీనా శరణార్థులు చెబుతున్నారు. మరోవైపు గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆహార సంక్షోభంతో గాజా పౌరుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రతి క్షణం జీవన మరణ పోరాటమే వారిది. 1,00,000 మంది మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, స్థానికంగా అత్యంత దారుణమైన కరువు పరిస్థితి నెలకొందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశం ఉందని ఐపీసీ నివేదిక అంచనా వేసింది. మే, జూలై మధ్యకాలంలో గాజాలో తీవ్ర ఆకలిని ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య రెట్టింపైంది. గర్భిణీలు, బాలింతల్లో 200 మంది జూన్లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడ్డారని తెలిపింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుండడం వల్ల ఇజ్రాయెల్ ఇటీవల ఆంక్షలను కాస్త సడలించింది. అయినప్పటికీ పరిస్థితులు అంతగా మార్పు లేదని ఐరాస ప్రతినిధులు, పాలస్తీనియన్లు చెబుతున్నారు. గాజాలోకి ఎన్ని సహాయ ట్రక్కులు ప్రవేశించవచ్చనే దానిపై ఎటువంటి పరిమితి లేదని ఇజ్రాయెల్ చెబుతుండగా, స్థానికంగా కరువు పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఈ చర్యలు సరిపోవని ఐరాస సంస్థలు, సహాయ బృందాలు స్పష్టం చేస్తున్నాయి. గాజాలో మానవతా సాయాన్ని పంపిణీ చేస్తున్న సిబ్బందికి కూడా కడుపు నిండా ఆహారం దొరకడం లేదని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. మానవతా సాయంతో కూడిన ట్రక్కులు నిర్దేశిత ప్రాంతానికి చేరుకునే లోపే సాయుధ దళాలు వాటిపై దాడి చేసి ఆహారాన్ని దోచుకెళ్తున్నాయి. మానవతా సాయాన్ని హమాస్ ఉగ్రవాదులు దొంగలించి వాటిని జనానికి అందకుండా చేస్తున్నారని, ఇజ్రాయెల్ పై నిందారోపణలు చేస్తున్నారని నెతన్యాహు అన్నారు. అయితే ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది. మరోవైపు అమెరికా అందించే నిత్యావసరాలను వ్యవస్థీకృతంగా హమాస్ దోచుకుంటున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఇటీవల తన అంతర్గత నివేదికలో తెలిపింది. అయితే తమ సంస్థ సహకారం లేకుండా మానవతా సాయం పంపిణీ ప్రభావవంతంగా ఉండదని, తమకు మంచి నెట్వర్క్ ఉందని, అందరినీ చేరుకోగలుగుతామని, ప్రజలకు తమపై విశ్వాసం ఉందని UNRWA ప్రతినిధి జూలియట్ టౌమా అన్నారు. ఆకలితో ఉన్న ప్రజలకు ఏ మాత్రం ఆలస్యం కాకుండా ఆహారం అందేందుకు వీలుగా మానవతా సాయాన్ని భారీ ఎత్తున చేపట్టాలని WFP సూచించింది.